పశ్చిమ గోదావరి జిల్లా మళ్లీ వేడెక్కింది. తుందూరు ఆక్వా ఫుడ్ పార్కుకు వ్యతిరేకంగా స్థానికులు పోరుబాట పట్టారు. తాడో పేడో తేల్చుకునేందుకు తుందూరు బాధితులు సిద్ధమయ్యారు. 2 ఏళ్లుగా ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వాలకు పట్టదా అంటూ కన్నెర్ర చేస్తున్నారు. తుందూరు బాధితులకు ప్రతిపక్షాలు సైతం అండగా నిలిచాయి. ఆక్వా ఫుడ్ పార్కుకు వ్యతిరేకంగా మహిళలు తలపెట్టిన నేటి ర్యాలీకి వైసీపీ, సిపిఎం మద్దతు పలికాయి. దీంతో తుందూరులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు తుందూరు పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఇప్పటికే పలువురు పోరాట కమిటీ సభ్యులు అరెస్టులతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. దీనికి సంబంధించి మరిన్ని తాజా అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శేషు ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. శేషు, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? ఇటు భీమవరం మండలం తుందూరు గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మరి కాసేపట్లో మెగా ఆక్వా పార్క్ నిర్మాణ పనులను అడ్డుకునేందుకు గ్రామస్తులంతా కూడా సిద్ధమయ్యారు. అయితే ఇప్పటికే గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు. ఎవరైతే పోరాట నాయకులు ఉన్నారో వారందరినీ కూడా అదుపులోకి తీసుకున్న పరిస్థితి నెలకొంది. నిన్న అంతా కూడా ఈ పోరాట నాయకులంతా కూడా ఈ పోలీసులకు చిక్కకుండా వీళ్ళంతా కూడా గోప్యంగా ఉండడం జరిగింది. అయితే అదే కాదు, ఇటు సిపిఎం నాయకులు కూడా మరోపక్క మద్దతు తెలపడంతో వైసీపీ కూడా ఇటు మహిళా సంఘ నాయకులు వీళ్ళంతా కూడా ఏకమయ్యి మరి కాసేపట్లో మెగా ఆక్వా పార్క్ నిర్మాణ పనులను అడ్డుకునేందుకు సిద్ధమయ్యారు. ఏం జరుగుతోంది అంటే, ఒకవేళ ముందస్తు అరెస్టుల వల్ల ఈ అడ్డుకునే కార్యక్రమం ఆగుతుందా, లేదంటే వ్యూహాత్మకంగా వీళ్ళంతా కూడా 3 దిక్కుల్లో వచ్చి ఫ్యాక్టరీ పనులను అడ్డుకుంటారనేది కూడా సర్వత్రా ఆసక్తిగా నెలకొంది. ఇప్పుడు గ్రామంలో చూస్తే ఒక నిర్మానుష్య పరిస్థితి అయితే నెలకొంది. ఇటు 3 మండలాల్లో దాదాపు 30 గ్రామాల్లో, ఇటు భీమవరం, వీరవాసరం, అలాగే మరో పక్క చూసినట్టయితే ఈ గ్రామాలన్నింటిలో కూడా 144 సెక్షన్ అమల్లో ఉంది. అన్ని చోట్ల కూడా ఎవరైతే ఇద్దరు ముగ్గురు రోడ్డు మీద కనిపిస్తే చాలు వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో తుందూరులో ఏం జరగబోతోంది, ఏ విధంగా నిర్మాణ పనులను స్థానికులు అడ్డుకుంటారనేది కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది. భారీగా పోలీసులు మోహరించారు. మఫ్టీలో కూడా పోలీసులు తిరుగుతున్నారు. ప్రతి ఇంటిని కూడా గాలిస్తున్నారు. ఎక్కడైతే అనుమానితులు ఉన్నారో, ఉద్యమ నాయకులు ఎవరైతే కనిపిస్తున్నారో వారందరినీ కూడా అదుపులోకి తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉద్యమం ఆగదు, పోలీసులు ముందుగానే అదుపులోకి తీసుకుంటున్నారని వ్యూహాత్మకంగా ఇటు పోరాట నాయకులు ఇప్పటికే వీళ్ళంతా కూడా అజ్ఞాతంలో ఉన్నారు. ఒక్కసారిగా అంటే మరొక గంటన్నర తర్వాత ఒక్కసారిగా వీళ్ళంతా కూడా మూకుమ్మడిగా నిర్మాణ పనుల వద్దకు చేరుకుని, ముఖ్యంగా మహిళలు ర్యాలీగా వచ్చి నిర్మాణ పనులను అడ్డుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఒక్కసారి నిర్మాణ ప్రాంతానికి చేరుకుంటే ఆ తర్వాత పూర్తిగా ప్రభుత్వం హామీ ఇచ్చే వరకు నిర్మాణ పనులు ఆగిపోతాయి. ఫ్యాక్టరీ ఇక్కడి నుంచి తరలిస్తామని హామీ ఇచ్చే వరకు కూడా ఎవరు ఈ స్థలాన్ని వదిలిపెట్టి వెళ్లేది లేదు. తాడో పేడో తేల్చుకోవాలని చెప్పేసి కూడా అలాగే ఇటు తుందూరు చుట్టుపక్కల గ్రామస్తులు కూడా నిర్ణయించారు. దీనివల్ల ఈ ఫ్యాక్టరీ రావడం వల్ల సాగునీటికి ఎంతో ఇబ్బంది కలుగుతుంది. ముఖ్యంగా చుట్టుపక్కల అంతా కూడా మంచినీటి చెరువులు, దీనివల్ల ఈ మంచినీటి చెరువులు అంతా కూడా కాలుష్యం బారిన పడతాయి. అలాగే పంట చేలుకి సాగునీరు కూడా నోచుకునే పరిస్థితి నెలకొందని చెప్పేసి కూడా వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 2012 నుంచి కూడా ఈ గ్రామస్తులు తుందూరుతో పాటు కంసాల, బేతపూడి, జొన్నల గరువు ఈ 3 గ్రామాల ప్రజలు కూడా దాదాపు 2012 నుంచి ఆందోళన చేస్తున్నారు. ఎంతో మందిని కలిశారు, కానీ నాయకులు ఎవరు పట్టించుకోలేదు. ఇటు ప్రభుత్వం కూడా ఏమాత్రం కూడా స్పందించడం లేదు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఆఖరి పోరుకు వీళ్ళంతా సిద్ధమయ్యారు. తాడో పేడో తేల్చుకొని ఉన్నారు. మరి కాసేపట్లో ఏం జరగబోతుంది తుందూరులో, ఇటు పోలీసులు బలగాలు వీళ్ళ ముట్టడిని అడ్డుకుంటాయా, నిర్మాణ పనుల స్థలానికి ఇటు పోరాట నాయకులు గాని ఇటు స్థానికులు గాని రాకుండా పోలీసు బలగాలు అడ్డుకోగలుగుతాయా, లేదంటే వ్యూహాత్మకంగా ముందు నుంచి అనుకున్నట్టుగానే వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా 3 వైపుల నుంచి నిర్మాణ పనులు అడ్డుకుంటారనేది కూడా సర్వత్రా ఆసక్తిగా మారింది. శేషు, ఫ్యాక్టరీ ముట్టడికి పిలుపునిచ్చారు కదా, ఎన్ని గంటలకు అనేది ఏమన్నా చెప్పారా? అయితే 10 తర్వాత ముఖ్యంగా ఇప్పుడు నాయకులందరూ కూడా వీళ్ళు అజ్ఞాతంలో ఉన్నారు. ఒకవైపు సిపిఎం నాయకులు, అలాగే సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు కూడా ఇప్పుడు భీమవరం ప్రాంతానికి చేరుకున్నట్టుగా తెలుస్తుంది. అలాగే స్థానిక నాయకులు బలరాం గాని వీళ్ళంతా కూడా, అంతేకాదు ఇటు పోరాట నాయకులు కూడా మొత్తం వీళ్ళంతా అజ్ఞాతంలో ఉన్నారు. ఎక్కడ ఎవరు ఉన్నది అనేది కూడా ఎటువంటి సమాచారం లీక్ కాకుండా చూసుకుంటున్నారు. ఒక్కసారిగా వీళ్ళందరూ బయటకు వచ్చి 10 తర్వాత మాత్రం తీవ్ర స్థాయిలో ఉంటుంది ఇక్కడ పరిస్థితి. ఎందుకంటే అంతా కూడా ఒక్కసారిగా ఇటు మహిళలను ముందు ఈ నిర్మాణ ప్రాంతం పనులు జరుగుతున్న ప్రాంతానికి పంపించి ఆ తర్వాత ఉద్యమ నాయకులంతా కూడా రావాలని చెప్పేసి కూడా వ్యూహాత్మకంగా వీళ్ళు అడుగులేస్తున్నారు. కొంతమంది అయితే ఏకంగా ఇటు పోలీసు యూనిఫామ్ లో కూడా వచ్చి ఎవరికి అనుమానం రాకుండా ఈ ఫ్యాక్టరీ నిర్మాణ పనులను అడ్డుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రోజు ఎంత పోలీసు బందోబస్తు ఉన్నా కానీ నిర్మాణ పనులను ఆపి తీరాల్సిందే. ప్రభుత్వం దృష్టికి తమ సమస్యను తీసుకెళ్లాలని చెప్పేసి కూడా వీళ్ళంతా కూడా తీవ్రంగా వీళ్ళంతా కూడా పోరాడే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు ముఖ్యంగా తుందూరులో చూసినట్టయితే ఫ్యాక్టరీ నిర్మాణం జరుగుతున్న
పనులు జరుగుతున్న ప్రాంతం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. దాదాపు ఇటు తుందూరు గాని, కంసాల బేతపూడి గాని, జొన్నాలగరువు గాని ఈ మూడు గ్రామాలకు రావాలంటే ఖచ్చితంగా ఒక్కొక్క గ్రామం దగ్గర కూడా దాదాపు 7-8 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. గ్రామానికి 5-6 కిలోమీటర్ల ముందే ఇటు గ్రామంలోకి వస్తున్న వారిని అందరినీ కూడా ఆపి తనిఖీలు నిర్వహిస్తున్నారు. గుర్తింపు కార్డు చూసిన తర్వాతే వాళ్ళు గ్రామస్తులే అనుకున్న తర్వాత మాత్రమే లోపలికి పంపిస్తున్నారు పోలీసులు. ఈ విధంగా కట్టుదిట్టమైన భద్రత మధ్య ఇటు తుందూరు గ్రామం ఉంది ఈ రోజు. ఈ నేపథ్యంలో ఏ విధంగా జరుగుతుంది ఆందోళన అనేది కూడా సర్వత్రా ఆసక్తిగా మారింది. మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్మాణ పనులను ఆపుతాము, పోలీసులు తమపై కాల్పులు జరిపినా గానీ, లాఠీ చార్జ్ చేసినా గానీ వెనక్కు తగ్గేది లేదని చెప్పేసి కూడా మరోపక్క పోరాట కమిటీ నాయకులు చెప్తున్నారు. దీంతో ఏం జరగబోతుంది అనేది కూడా సర్వత్రా ఆసక్తిగా నెలకొంది ఇక్కడ. శీల, రైట్, థ్యాంక్ యూ శేషు.